రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా 13వ వార్డులో ఉచిత వైద్య సేవా శిబిరం నిర్వహించారు. రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా భాను తేజస్విని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రేవతి హాస్పిటల్ ఆధ్వర్యంలో 13వ వార్డులో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కప్పల వెలుగు కుమారి పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాజమండ్రి అధ్యక్షుడు మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధా, అబ్దుల్లా, మాలే విజయలక్ష్మి, కోసూరి చండీప్రియ, మహిళా శక్తి టీం సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం. ముఖ్యంగా 13వ డివిజన్లో 13వ వార్డు ఇన్ఛార్జ్ గారు, మాజీ కార్పొరేటర్ గారు, మా పార్లమెంటు అంగన్వాడీ స్టేట్ అధికార ప్రతినిధి అయినటువంటి మా స్నేహితురాలు కప్పల వెలుగు కుమారి గారు, వారి బృందం వారి ఆధ్వర్యంలో మా డైనమిక్ లీడర్ మ్యాంక్ టైగర్, అందరిని ఆదరించేవాడు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జన్మదిన రోజున ఈరోజు మెడికల్ క్యాంపు మరి భాను తేజ మల్టీ స్పెషాలిటీ వారు, అలాగే రేవతి మల్టీ స్పెషాలిటీ వచ్చి ఇక్కడ ఉచిత మెడికల్ క్యాంపు చేయడం చాలా ఆనందకరం. ఎందుకంటే ఆదిరెడ్డి వారు వాసుబాబు ఈరోజు రాజమండ్రి అభివృద్ధిని, రాజమండ్రి ప్రజల్ని, ముఖ్యంగా మహిళా నాయకత్వాన్ని కూడా ఎంతో చక్కగా తీర్చిదిద్దుతున్నారు. వారు పెట్టేవారు ఎప్పుడైనా బాగుంటే అందరికీ మంచిదని అందరు ఆశీస్సులు తీసుకుంటూ వారు కూడా ఈ పుట్టినరోజు సందర్భంగా మరీ ఇంకా ఎక్కువ పుట్టినరోజులు జరుపుకోవాలని వారిని కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు రాజమండ్రిని రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన రాజమండ్రిని మరి మంచి లీడర్ మా ఆదిరెడ్డి వాసుబాబు గారు పరిపాలిస్తున్నారు. ప్రజలందరూ కూడా సురక్షంగా ఉండాలని అనునిత్యం 24 గంటల్లో మరి 18 గంటలు పనిచేసే ఏకైక వ్యక్తి మా గౌరవ ఎమ్మెల్యే గారు. కనుక వారు చల్లగా ఉండాలని మా వెలుగు కుమారి గారు మరి పేదలకి ఇక్కడ 500 మంది పేదలకి ఉచిత వైద్యం ఇప్పించినందుకు మరొకసారి వారిని అభినందిస్తూ, ఈరోజు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి రాజమండ్రి ప్రజలు కూటమి ప్రభుత్వం 3 కుటుంబాలు కలిపి ఒక పదవి ఇస్తే ఈరోజు వేలాది పదవులు మా ఎమ్మెల్యే గారు వార్డుకి 50 మంది, అలాగే గుడి కమిటీలు కానివ్వండి, మహిళా కమిటీలు కానివ్వండి, అందులో మహిళలకు కూడా సగభాగం కల్పించిన మా ఎమ్మెల్యే గారు చల్లగా ఉండాలని మా మహిళా కమిటీ టీం తరఫున కోరుకుంటూ, మరీ ముఖ్యంగా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి వీరికి కూడా సేవ చేసే అవకాశం మాకు కల్పించిన మా కప్పల వెలుగు కుమారి సోదరిమని మా వెలుగు కుమారి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మహిళా శక్తి టీం తరఫున మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై ఆదిరెడ్డి, జై జై ఆదిరెడ్డి. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే యంగ్ డైనమిక్ లీడర్ శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు 13వ వార్డులో వార్డు ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ అయిన కప్పల వెలుగు కుమారి గారి టీం ఆధ్వర్యంలో రేవతి హాస్పిటల్స్ మరియు భాను తేజస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున జరుగుతున్న ఈ వైద్య శిబిరానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా మహిళా కమిటీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఎమ్మెల్యే గారి జన్మదినోత్సవం అంటే ఒక పండుగలాగే కాకుండా సేవా కార్యక్రమాలుగా ఇప్పుడే ఎమ్మెల్యే గారి కార్యాలయం వద్ద అనేక సేవా కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది. అందులో భాగంగా 1000 మందికి పైగా మహిళలకు చీరల పంపిణీ కానీ, విద్యా అవసరం ఉన్న పేద విద్యార్థులకి భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వాళ్ళకి వైద్య సహాయం కానీ, అవసరం ఉన్న వారికి తోపుడు బళ్ళు కానీ, గవర్నమెంట్ హాస్పిటల్కి అవసరమైన వీల్ చైర్స్ వితరణ కానీ అనేక కార్యక్రమాలు అక్కడ ముగించుకొని వార్డుల్లో కూడా ఈ రకంగా ఎమ్మెల్యే గారి జన్మదినోత్సవం సందర్భంగా పేదలకి వైద్య సహాయం అందించడానికి వెలుగు కుమారి గారి వార్డు కమిటీ మరియు ఇక్కడ ఈ వార్డులో ఉన్న ఆర్పీలు, అదేవిధంగా ప్రత్యేకించి ఈ వైద్య సహాయం అందిస్తున్న రేవతి హాస్పిటల్ మరియు భానుతేజ మల్టీ హాస్పిటల్ సిబ్బందికి కూడా మా ఎమ్మెల్యే గారి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొక్కసారి మా యువనేత ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే ఎమ్మెల్యే సార్. జై ఆదిరెడ్డి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిరునవ్వుల రారాజు, మనసున్న మహారాజు మా రాజమండ్రి సిటీ శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
ఇక్కడ వార్డు పరంగా మంచి చక్కటి కార్యక్రమం ఆయన పుట్టినరోజు సందర్భంగా మెగా మెడికల్ క్యాంపు పెట్టడం వెలుకుమారి గారి ఆధ్వర్యంలో ఈ వార్డు ప్రజలందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకుని అత్యంత ఘనంగా ఈ మెడికల్ క్యాంపు జరిగింది. దీనికి విచ్చేసిన ప్రముఖులు, రాజమండ్రి సిటీ నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు, అలాగే మా అక్క వెలుకుమారి గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. हैप्पी बर्थडे एमएलए, हमारे एमएलए साहब को हैप्पी बर्थडे बोलते हुए मैं दिलो जहां से बोलते हुए उन्होंने 100 साल अच्छे से जीना, उन्होंने नहीं फिर भी बड़े बड़े पदविला में आना को मिनिस्टर होना को मैं दिलो जहां से हर नमाज में भी दुआ करती हूँ।